సో, ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి అంటే మీరు చాలా వర్క్ చేశారు, కరెక్ట్. చేస్తున్నారు కరెక్ట్. అండ్ కంపోజ్ కూడా హ్మ్. చేస్తున్నారు. సో, ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్కటి అంటే మీరే చెప్పండి. ఎవరెవరితో వర్క్ చేశారు అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఏం పిక్ చేసుకున్నారు? అంటే స్పెసిఫిక్‌గా అని చెప్పలేను. ఎవరి దగ్గర ఏమి నేర్చుకున్నా అని. సో, నేను సాయి కార్తిక్ గారని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. సో, ఆయనకి వర్క్ చేశాను. ఓకే. ఆల్‌మోస్ట్ ఆయనకొక 40-50 ఫిల్మ్స్ వర్క్ చేశాను. వావ్! హ్మ్. తర్వాత అనూప్ గారికి ఒక 2, 3 మూవీస్ వర్క్ చేశాను. హుహు. తమిళ్‌లో వచ్చి 'జీవి ప్రకాష్' గారికి ఒక 1, 2 మూవీస్. తర్వాత హ్మ్. 'జస్టిన్ ప్రభాకర్' ఆయన ఉన్నారు కదా! హ్మ్. సో, హ్మ్. ఆయనకు 1, 2 మూవీస్ అట్లా. సో, అందరి దగ్గర సో, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ కదా వీళ్ళందరియి. అవును. సో, అట్లా ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఆహా! అట్లా అచ్చా ఇది ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇట్లా బావుంటది. సో, ఈ స్టైల్ ఇది బావుంటది. సో, అట్లా ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి సో, అట్లా కొంచెం కొంచెం ఓకే. నేర్చుకున్నా. మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అంటే అన్ని ఇన్‌స్ట్రుమెంట్స్‌ని లేదంటే డిఫరెంట్ హ్మ్. ఇన్‌స్ట్రుమెంట్స్‌ని యూజ్ చేసి ఈ సాంగ్‌ని ఇలా కూడా చేశారా అని మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్? అదే నేను 'వందే మాతరం' సాంగ్ విన్నప్పుడు చిన్నప్పుడు బాగా సర్ప్రైజ్ అయినా. ఏఆర్ రెహమాన్ గారిది 'వందే మాతరం'. హ్మ్. ఎందుకంటే అప్పటి వరకు మనం విన్న 'వందే మాతరం' వేరే కదా! అవును. సో, అప్పుడు ఆహా! అంటే ఒక వెస్టర్న్ స్టైల్‌లో గూడా ఒక రాక్ బీట్, బ్యాండ్ సో, దాని మీద గూడా ఒక రాక్ గిటార్స్ వీటన్నిటి మీద గూడా 'వందే మాతరం' సాంగ్ చేయొచ్చా అని షాక్ అయ్యాను నేను. అది. హ్మ్. హ్మ్. నైస్. ఎందుకంటే నైస్. ఇప్పటికి ఆ సాంగ్ అంటే ఒక ఇది కదా మనకి. అవును. ఖచ్చితంగా. సో, అట్లా. యెస్. సో, ఈ 'గోదావరి గట్టు' పైన మొత్తం ఎన్ని సాంగ్స్ ఉన్నాయండి? సో, బిట్ సాంగ్స్ అన్నీ కలిపి టోటల్ 7 అండి. సో, 7 సాంగ్స్ 4 ఉన్నాయి. రిలీజ్ అయినాయి. ఇప్పుడు ఇంకా ఓకే. 3 రిలీజ్ అవుతున్నాయి. హ్మ్. ఓకే. ఓకే. సో, అవన్నీ నేను చూసినవన్నీ కామ్ అండ్ కంపోజ్డ్‌గా హ్మ్. చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నాయి హ్మ్. వినడానికి. మాకింకా రాబోయేవి ఎలా ఉండబోతున్నాయి? ఒకటి యాక్చువల్‌గా మీరు మిస్ అయినట్టున్నారు. ఒకటి 'బ్రేకప్ యాంథమ్' అని ఒక సాంగ్ రిలీజ్ అయింది. వాలంటైన్స్ డే రోజు ఆహాహాహా! రిలీజ్ అయింది. ఓకే. అది కొంచెం మాస్ బీట్ క్యాచీ. సాంగ్. అది హ్మ్. కొంచెం ఫ్రస్ట్రేషన్‌లో హీరో పాడే సిట్యుయేషన్ అన్నమాట. ఓకే. సో, అదొకటి. నెక్స్ట్ 'నేను నా పల్లెటూరు' అనే సాంగ్ రిలీజ్ అవబోతుంది. నాకు తెలిసి 19థ్ అనుకుంటా. సో, హుహు. అది. ఇంకోటి నేను ఇంతకుముందు చెప్పినట్టు 'కాలభైరవ్' గారు పాడిన ఒక సాంగ్. హ్మ్. సో, ఇంకొకటి ఒక మంచి డ్యూయెట్ సాంగ్ ఉంటదనమాట. సో, అది 'అరుణ మేరీ జార్జ్' అని ఒక మలయాళీ సింగర్‌ని ట్రై చేసినాం ఫస్ట్ హ్మ్. టైమ్. ఓహ్! ఆ! ఓకే. సో, ఇంకొక సింగరొచ్చి మనకిక్కడే తెలుగులో బాగా పాపులర్ 'కళ్యాణ్ వసంత్' అని చాలా మంచి సింగర్. సో, హుహు. తనతో పాడించాం ఒక సాంగ్. ఓకే. సో, ఓకే. ఈ 3 సాంగ్స్ రిలీజ్‌కున్నాయి. రిలీజ్‌కి హ్మ్. ఉన్నాయి. హ్మ్. నైస్. నైస్. సో, ఈ కొత్త సాంగ్ రాబోతుంది అని చెప్పారు గదా! హ్మ్. ఆ సాంగ్ గురించి ఎంత కష్టపడ్డారు? ఏంటి? ఆ సాంగ్ గురించి పర్టిక్యులర్‌గా చెప్పాలి అన్నారు కదా! అది ఒక ఎమోషనల్ సాంగ్ అనగా సో, యెస్. సో, అది ఒక కైండ్ ఆఫ్ ఒక చాలా ఒక డిఫరెంట్ సిట్యుయేషన్ అండి. సో, మీరు పోస్టర్ చూసే ఉంటారు. సో, హ్మ్. హ్మ్. మధ్యలో హీరోయిన్ ఉంటది. ఇటు 'జగపతి బాబు' గారు, ఇటు సుమంత్ ఉంటారు. సుమంత్ ఉంటారు. సో, ఆబ్వియస్‌గా అర్థమైందేంటంటే చిన్న కాన్‌ఫ్లిక్ట్ ఉంటది. లవ్ సో, అది అర్థమైంటది. సో, ఆ కైండ్ ఆఫ్ ఒక అంటే ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటది. సో, చెప్పొచ్చో లేదో హీరోయిన్‌కి. హ్మ్. హ్మ్. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఒక సాంగ్ రావాలి. హ్మ్. సో, ముగ్గురి పాయింట్ ఆఫ్ వ్యూస్ మీద ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ గాదు. సో, సిట్యుయేషన్ తప్పు అన్నట్టు. సో, ఆ కైండ్ ఆఫ్ ఒక సాంగ్ చేయాలన్నప్పుడు సో, అదే చెప్పినట్టు చాలా వెర్షన్స్ ట్రై చేసినాం. సో, ఇట్లా గాదు, ఇట్లా గాదని. సో, ఎట్ లాస్ట్ ఒక ఎయిత్ వెర్షన్ అనుకుంటా. సో, అది ఓకే అయింది. హ్మ్. హ్మ్. ఓకే. ఇందాక చెప్పిన ఎయిత్ వర్షన్ ఎయిత్ ఫిక్స్ వెర్షన్. అయింది ఈ సాంగ్ గురించేనా? అవునండి. అవును. టైటిల్ ఆఫ్ ద సాంగ్ ఏంటండి? అది ఎందుకు కష్టమైంది? 'ఈ చిన్ని కథలో' అని. ఓకే. అని ఆ సాంగ్. ఓకే. సో, యాహ్! ఎందుకంత కష్టమైపోయింది? అంటే 8 అది వర్షన్స్. అంటే సాడ్ అని కాదు సిట్యుయేషన్ ఆయన చెప్పడం. హ్మ్. అలా అని ఆహ్, ఎట్లా అది అంటే చెప్తే మేబీ స్టోరీ రివీల్ సో, అయిపోతదా? స్టోరీ బాగా ఇంటర్‌లింక్డ్ అది. సో, బాగా కోర్ పాయింట్ అని చెప్పాను కదా! ఓకే. మూవీలో ఒక అంటే ఒక మెయిన్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. సో, అక్కడ ఓకే. వచ్చే సిట్యుయేషన్ అన్నమాట. సో, అది. ఓకే. సాడ్ అంటే సాడ్ లాగా గూడా ఉండొద్దు అన్నట్టుంటది. ప్లస్ న్యూట్రల్‌గా ఉండాలి. న్యూట్రల్‌గా ఉండాలి. సో, ఎవరిది తప్పు గాదు. హ్మ్. చాలా అలా అని బ్యాలెన్స్‌డ్‌గా అలా వెళ్ళాలి. అని ఎవరు కరెక్ట్ కూడా కాదు అన్నట్టు. సో, మేబీ సో, అమ్మో! ప్రేమను సో, బ్లేమ్ అంతా ప్రేమ మీదేసి ప్రేమ నీదే తప్పు అన్నట్టు ఒక సాంగ్. సో, సో, ఓకే. అందుకని కొంచెం కష్టమైంది. నైస్. నైస్. ఇప్పటి వరకు గోదావరి లేదంటే ఈస్ట్ గోదావరి ఆ సైట్స్ తీసిన ఏ సాంగ్ అయినా సరే హ్మ్. రిజిస్టర్ అయిపోయాయి అవునండి. అవును. జనాలందరికీ. హ్మ్. ఇప్పుడు గోదావరి గట్టు పైన అంటే మనకి ఎన్ని సాంగ్స్ ఉన్నాయి. అవును. అదే టైటిల్‌గా వచ్చింది అంటే ఇంకెంత ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. అవునండి. సో, దాని ప్రెషర్ అంటే అమ్మో! ఈ టైప్‌లో ఇచ్చారు అలాంటి ఏమన్నా అనిపించిందా? ఫస్ట్ మనకంటే 'గోదారి' అని ఉంటేనే హిట్ అని చాలా సెంటిమెంట్ మనకి అవును. తెలుగు ఫిల్మ్స్‌లో. సో, నేనదే ఇందాక చెప్పినట్టే అండి. 'సుభాష్' గారి దగ్గర ఎప్పుడు ప్రెషర్ ఉండదు. హ్మ్. సో, మేము అంటే ఆయనకి మెలోడీస్ అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ అంటే గూడా చాలా ఇష్టం. సో, హ్మ్. ఆయన అంటే
మ్యూజిక్ని బాగా రెస్పెక్ట్ చేస్తారు. మేము మళ్ళీ ఇంకా ప్రతిదీ వి యూజ్డ్ లైవ్ అండి, లైవ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓ సో అండ్ ఆన్ లొకేషన్ లో లైవ్ గా యూస్ చేశారా? రికార్డింగ్ నేను చెన్నైకి వెళ్ళి మేము చెన్నైలో వైలెన్ సెక్షన్ అంటారు కదా, ఒక 20 పీస్ వైలెన్ సెక్షన్ రికార్డ్ చేసాము. ప్లస్ ఇంకా నాదస్వరం అని, దిల్రుబా అని, తర్వాత సితార్, సరోద్ అని, ఇంకా గిటార్స్, కోరస్ అని. సో అంటే సాంగ్కి ఎంత వాల్యూ యాడ్ అవ్వచ్చో దానివల్ల, సో అవన్నీ మేము చేసామండి. సో మళ్ళీ ప్రొడ్యూసర్ చాలా సపోర్ట్ చేశారు దానికి, ఎందుకంటే లైవ్ అనేది కాస్ట్లీ. సో సో చాలా కాస్ట్ పడుతుంది. బట్ స్టిల్ ఆయన ఫస్ట్ ఫిల్మ్ అయినప్పటికీ, మేము మా అందరిది ఫస్ట్ ఫిల్మ్ అయినప్పటికీ, సో ఆయన బాగా ఎంకరేజ్ చేసి మాకు ఏం నీడ్ ఉందో సో అది ఇచ్చారు. సో దానివల్ల మీరు అంటున్నారు కదా బాగుంది వినడానికి, ఎందుకు బాగుందంటే సో ఇదంతా రీజన్ అనమాట. సో లైవ్ ఇన్స్ట్రుమెంట్స్, సో దానివల్ల ఆ బ్యూటీ యాడ్ అయిపోయింది. ఓకే, నైస్.